దేశంలో మొబైల్ సిగ్నల్ అందని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సమస్యకు పరిష్కారంగా బిఎస్ఎన్ఎల్ కొత్త శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర పన్నులతో కలిపి సుమారు 1.34 లక్షలకు నిర్ణయించబడింది. అయితే ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటి? మనందరం ఉపయోగించే సాధారణ మొబైల్ ఫోన్లో సమీపంలోని సెల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. టవర్ లేకపోతే సిగ్నల్ కూడా ఉండదు. కానీ ఈ కొత్త శాటిలైట్ ఫోన్ మాత్రం నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాలతో కనెక్ట్ అవుతుంది. అందువల్ల మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలో కూడా వాయిస్ కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సేవల కోసం బిఎస్ఎన్ఎల్ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించే ఇన్మార్షెట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో అత్యవసర పరిస్థితులలో కూడా కమ్యూనికేషన్ కొనసాగించే అవకాశం కలుగుతుంది. ఈ ఫోన్లోని ముఖ్యమైన ఫీచర్స్ పరిశీలిస్తే మొదటిగా మొబైల్ టవర్ పరిధికి దూరంగా ఉన్న ప్రాంతంలో కూడా కనెక్టివిటీ అందిస్తుంది. రెండవది స్పష్టమైన వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మూడవది ప్రమాద సమయంలో సహాయం కోరేందుకు ప్రత్యేక SOS ఎమర్జెన్సీ ఫీచర్ ఇందులో అందుబాటులో ఉంది. అలాగే ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, కఠిన వాతావరణాన్ని తట్టుకునే బలమైన డిజైన్ కూడా ఈ ఫోన్ ప్రత్యేకల్లో ఒకటి. అయితే ఈ ఫోన్ సాధారణ వినియోగదారుల కోసం రూపొందించలేదు. ముఖ్యంగా రక్షణ రంగం, విపత్తు నిర్వహణ బృందాల, సముద్రయాన సంస్థలు, మైనింగ్ కంపెనీలు, అడ్వెంచర్ ట్రావెలర్స్, అలాగే మొబైల్ నెట్వర్క్ అందని ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో శాటిలైట్ ఫోన్ వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఫోన్లను కొనుగోలు చేయాలనుకున్నా, ఉపయోగించాలనుకున్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికాం కమ్యూనికేషన్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడం లేదా కలిగి ఉండడం చట్టపరమైన సమస్యకు దారితీయవచ్చు. మరోవైపు బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్వర్క్ విస్తరణకు కూడా వేగవంతం చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 99,000 4G టవర్లు ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని టవర్లను ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని. మొత్తానికి శాటిలైట్ ఫోన్ సాధారణ స్మార్ట్ ఫోన్కి ప్రత్యామ్నాయం కాకపోయినా నెట్వర్క్ అందని ప్రాంతాల్లో పనిచేసే వారికి అత్యవసర సేవలకు ఇది అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ సాధనగా మారే అవకాశం ఉంది.